హిందూ మహాసముద్రం బయటికి ప్రశాంతంగా కనిపించినా ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల అత్యంత ప్రమాదకర వేదికగా మారుతోంది. అమెరికా ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు సముద్రంలోనే యుద్ధానికి దారితీస్తున్నాయి. శ్రీలంక సమీపంలోని అంతర్జాతీయ జలాల్లో ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ డేనా మునిగిపోయిన ఘటన ప్రపంచాన్ని కుదిపివేసింది. ఇదే సమయంలో మరో ఇరాన్ యుద్ధ నౌకకు భారత్ ఆశ్రయం ఇవ్వడం కొత్త దౌత్య సమీకరణాలకు దారితీసింది. ఒకవైపు అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం, మరోవైపు పాత మిత్రదేశం ఇరాన్ పట్ల మానవీయ బాధ్యత. ఈ క్లిష్ట పరిస్థితిలో భారత్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తలు పతాక స్థాయికి చేరిన వేళ హిందూ మహాసముద్రం ఒక ప్రమాదకరమైన యుద్ధక్షేత్రంగా మారింది. ఇటీవల శ్రీలంక తీరానికి సమీపంలో ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ డేనాను అమెరికా జలాంతర్గామి కూల్చివేయటం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటన కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణ మాత్రమే కాదు, భారత వ్యూహాత్మక ప్రయోజనాలపై, ఇరాన్ భారత్ సంబంధాలపై కూడా తీవ్ర ప్రభావం చూపే అంశం. ఈ సంక్షోభం నేపథ్యంలో భారత్ తన దౌత్య నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ మానవీయ కోణంలో మరో ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ లావన్కు ఆశ్రయం కల్పించడం గమనార్హం. హిందూ మహాసముద్రం ఎప్పుడు ప్రశాంతంగా కనిపించినా దాని అడుగున వ్యూహాత్మక యుద్ధ తంత్రాలు నిరంతరం సాగుతూనే ఉంటాయి. మార్చి 4వ తేదీన శ్రీలంకలోని గాలే తీరానికి 40 నాటికల్ మైళ్ల దూరంలో అంతర్జాతీయ జలాల్లో సంభవించిన ఒక పేలుడు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. భారత్ నిర్వహించిన మిలాన్ 2026 విన్యాసంలో పాల్గొని తిరుగు ప్రయాణమైన యుద్ధనౌక ఐరిస్ డేనాను అమెరికాకు చెందిన షార్లెట్ అనే అణు ఇంధన జలాంతర్గామి టార్పిడోలతో కొట్టి ముంచేసింది. 80 మందికి పైగా నావికులు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన రెండో ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా జలాంతర్గామి ఒక శత్రు నౌకను నేరుగా కూల్చివేసిన తొలి సందర్భం కావటం గమనార్హం. అమెరికా రక్షణ కార్యదర్శి పిట్ హెగ్జెత్ ఈ దాడిని ధృవీకరిస్తూ అంతర్జాతీయ జలాల్లో తాము సురక్షితమని ఇరాన్ నౌక భావించింది, కానీ మా టార్పిడో దెబ్బకు అది సముద్ర గర్భానికి చేరింది అని వ్యాఖ్యానించారు. ఇది కేవలం ఒక సైనిక చర్య మాత్రమే కాదు, పశ్చిమాసియాలో పెరుగుతున్న ఇరాన్ ప్రాబల్యానికి, ముఖ్యంగా ఇజ్రాయెల్పై ఇరాన్ జరిపిన దాడులకు అమెరికా ఇచ్చిన అత్యంత కఠినమైన సమాధానం. విశాఖపట్నంలో భారత నౌకాదళం నిర్వహించిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో పాల్గొని భారత నాయకత్వంలో స్నేహపూర్వకంగా ఫోటోలు దిగిన ఇరాన్ నావికులు కొద్ది రోజులకే జలసమాధి కావటం తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది. డేనా నౌక మునిగిపోవటానికి సరిగ్గా 3 రోజుల ముందు అంటే ఫిబ్రవరి 28న ఇరాన్ నుంచి భారత్కు ఒక అత్యవసర అభ్యర్థన అందింది. సాంకేతిక లోపాలతో ఇబ్బంది పడుతున్న తమ మరో యుద్ధ నౌక ఐరిస్ లావన్కు కొచ్చి ఓడరేవులో ఆశ్రయం కల్పించాలని ఇరాన్ కోరింది. ఈ సమయంలో అమెరికా ఇరాన్ యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. ఇరాన్ నౌకకు ఆశ్రయం ఇస్తే అమెరికా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని తెలిసినా భారత్ వెనుకడుగు వేయలేదు. మార్చి 1వ తేదీన అనుమతిచ్చి మార్చి 4న అంటే డేనా మునిగిపోయిన రోజే 183 మంది సిబ్బందితో కూడిన లావన్ను కొచ్చి తీరానికి చేర్చింది. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎన్ జైశంకర్ ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఇది పూర్తిగా మానవీయ కోణంలో తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. యుద్ధ వాతావరణంలో ఉన్న ఆపదలో ఉన్న నావికలను రక్షణ కల్పించడం సముద్ర ధర్మమని భారత్ చాటి చెప్పిందని తెలిపారు. ప్రస్తుతం 183 మంది ఇరాన్ నావికులు కొచ్చిలో భారత నావికాదళ కేంద్రంలో వసతిని కల్పిస్తున్నారు. భారత్ ఇరాన్ మధ్య సంబంధాలు కేవలం చమురు వ్యాపారానికే పరిమితం కాలేదు. ఇవి నాగరికతతో ముడిపడిన సంబంధాలు. చాబహార్ ఓడరేవు అభివృద్ధి ద్వారా మధ్య ఆసియాకు మార్గం సుగమం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే ప్రస్తుతం అమెరికా ఇరాన్ యుద్ధం భారత్ను కత్తిమీద సాములాంటి స్థితిలో నెట్టేసింది. ఒకవైపు అమెరికాతో పెరుగుతున్న రక్షణ సంబంధాలు, మరోవైపు పాత మిత్ర దేశమైన ఇరాన్ పట్ల బాధ్యత. ఈ రెండింటి మధ్య సమతుల్యత పాటించడం భారత్కు సవాల్గా మారింది. భారతదేశానికి పెరటి లాంటి హిందూ మహాసముద్రంలో అమెరికా దాడులు చేయడం భారత్కు ఆందోళన కలిగించే అంశం.
ఇక్కడి శాంతి భద్రతలకు భారత్ నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్గా ఉండాలని కోరుకుంటోంది. కానీ దేనా ఘటన ఈ పాత్రపై ఆ ప్రశ్నలు లేవనెత్తిస్తోంది. హర్ముజ్ జలసంధి మూసివేత భయాలు, పెరుగుతున్న చమురు ధరలు, రవాణా ఖర్చులు భారత ఆర్థిక వ్యవస్థపై భారాన్ని పెంచుతున్నాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం అంతర్జాతీయ జలాల్లో ఉన్న యుద్ధ నౌకలపై దాడులు చేయటం యుద్ధ నేరాల కిందకి వస్తుందని ఇరాన్ వాదిస్తోంది. దేనా నౌకలో కేవలం శిక్షణ పొందుతున్న నావికులు మాత్రమే ఉన్నారని, అది యుద్ధంలో పాల్గొనే స్థితిలో లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అర్గాచి ఆరోపించారు. భారత్ మాత్రం ఇక్కడ అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తోంది. అమెరికా చర్యను బహిరంగంగా ఖండించకుండానే ఇరాన్ నావికులకు రక్షణ కల్పించడం ద్వారా తమ మిత్ర ధర్మాన్ని నిలబెట్టుకుంది. ఐరిస్ దేనా ఘటన హిందూ మహాసముద్ర చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోతుంది. యుద్ధం ఎప్పుడు విధ్వంసాన్నే మిగులుస్తుంది. ఇరాన్ తన నౌక మునిగిపోయినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తుండగా అమెరికా మాత్రం మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ ఉద్రిక్తల మధ్య భారత్ వహించే పాత్రే అత్యంత కీలకం. కొచ్చిలో ఉన్న 183 మంది ఇరాన్ నావికుల క్షేమం భారత్ బాధ్యత. అలాగే ప్రాంతీయ శాంతిని కాపాడుకోవటం కోసం అగ్రరాజ్యాల మధ్య దౌత్య రాయబారం నడపాల్సిన అవసరం భారత్పై ఉంది. యుద్ధం సరిహద్దులను దాటి సముద్రాల మీదకు విస్తరిస్తున్న వేళ మానవత్వం మరియు దౌత్యం మాత్రమే ప్రాణాలకు ప్రయోజనాలను కాపాడగలవు. భారత్ ఇప్పుడు అనుసరిస్తున్న మానవీయ దౌత్యం ప్రపంచ దేశాలకు ఒక దిక్చూచిగా నిలవాలి. యుద్ధాలు ఎప్పుడూ సరిహద్దులను దాటి సముద్రాల మీదకు విస్తరించినప్పుడు ప్రభావం ప్రపంచ దేశాలందరిపై పడుతుంది. ఇరాన్ నౌక మునిగిపోవడం ఒక సైనిక ఘటన మాత్రమే కాదు, అది ప్రపంచ దౌత్యానికి కూడా ఒక పరీక్ష. ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారత్ చూపిస్తున్న మానవీయ దౌత్యం, సమతుల్య విదేశాంగ విధానం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతుంది. ఈ సంక్షోభం ఎటువైపు మలుపు తిరుగుతుందో ప్రపంచం ఉత్కంఠంగా గమనిస్తోంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.